హలో గైస్, ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్. ఇది ఒక మీడియం లెవెల్ ప్రాబ్లం, లీడ్ కో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూద్దాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ అక్కర్స్ ఇన్ అన్ అరే. అంటే ఎన్నిసార్లు ఒక నెంబర్ రిపీట్ అయితే దాని ఫ్రీక్వెన్సీ అంటాం. యూర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే ఇన్ వన్ ఆఫ్ ఇన్ ఇంటీజర్ కే. ఒక మనకి ఇన్పుట్లో ఏమి ఇచ్చారు? నమ్స్, ఒక ఇంటీజర్ కే అని ఇచ్చారు. Array name nums. In one operation you can choose an index of nums and increment the element at index by 1. ఏంటి, ఒక ఆపరేషన్లో మనం ఏదో ఒక ఇండెక్స్ చూస్ చేసుకొని ఇంక్రిమెంట్ చేసి అట్ ఇండెక్స్ బై 1, ఇటు ఒక్కొక్క నెంబర్ 1+1 అన్నట్టు ఇంక్రిమెంట్ చేయాలి. రిటర్న్ ద మ్యాక్సిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఎట్ మోస్ట్ కే ఆపరేషన్స్. అంటే మనకి కొన్ని కే అని ఇచ్చారు కదా, అంటే ఆ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని అందులో మనం మ్యాక్సిమం మోస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అది కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇక్కడ మనకి ఇచ్చారు 1 to 4, ఇది మన ఇన్పుట్. సో దీని మోస్ట్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఎలా వచ్చిందంటే మీరు అబ్జర్వ్ చేయండి. మనకు బడ్జెట్ కే అంటే 5 అని బడ్జెట్ అనుకున్నాం. సో ఇది ఇందులో ఉన్న వాల్యూని యూజ్ చేసి దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. 2ని నేను 4 చేయాలంటే నాకు ఎంత కావాలి? 2 కావాలి కదా. ఇక్కడ 5 ఉంది, సో 2, సో లెస్ దెన్, సో మనం ఈజీగా చేయొచ్చు. సో నేను దీన్ని 4గా మార్చేస్తాను. నెక్స్ట్ 1ని 4గా చేయాలి. 1 - 4 డిఫరెన్స్ ఎంత? 4 - 1 3 డిఫరెన్స్. ఇక్కడ ఆల్రెడీ 2 యూజ్ చేసాం కాబట్టి కే వాల్యూ 3 అవుతుంది. సో అది నాకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 కావాలి, ఈక్వల్ ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని డిఫరెన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఈ డిఫరెన్స్ అనేది బడ్జెట్లో అప్పుడు మనం సింపుల్గా చేసేయచ్చు. సో నా మోస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 4 4 అలా. ఇప్పుడు ఇది ఇంకో ఎగ్జాంపుల్ 1 4 8 13, ఇది సెకండ్. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. 1 4 8 13 కే వచ్చేసరికి మనకి 5 ఉంది కదా. కే వాల్యూ వచ్చేసి 5. 1 4 8 13 అంటే ఈ 8ని 13గా మార్చాలి. ఎంత డిఫరెన్స్? 8 - 13. 8 - 13 అంటే 8 + 4 11 వస్తుంది కదా. 5 ఎగ్జాక్ట్గా 5. 8 - 5 8 - 13 5 వచ్చింది డిఫరెన్స్. సో నేను ఏం చేస్తా, ఇక్కడ 5 యాడ్ చేస్తే 13 అవుతుంది. నా దగ్గర ఎంత ఉంది? ఎగ్జాక్ట్గా 5 ఉంది. సో నేను ఏం చేస్తే 5 యాడ్ చేసి ఇది 13 ఇది 13. సో టోటల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ ఎంత కావాలి? 13కి. యాక్చువల్లీ మన దగ్గర కే అనేది వాల్యూ 0 ఉంది. సో మనం ఇది చెయ్యలేం. సో నేను ఏం చేస్తే పెద్ద నెంబర్ కాబట్టి ఎక్కువ పడుతుంది కదా అని నేను ముందుకెళ్ళి ఇది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 8ని ఈ 4 చూద్దాం. 4కి ఎంత యాడ్ చేస్తే 8 అవుతుంది? డిఫరెన్స్ వచ్చి 4. కే వాల్యూ 5 ఉంది. ఓకే, యూజ్ చేస్తే ఇది 8 ఇది 8, కానీ కే వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఎలిమెంట్ 1 ఉంది. సో మనం చేయలేం, మనకి కావాలంటే 7 కావాలి, ఇక్కడ 1 ఉంది, చేయలేం. సో దీని ఫ్రీక్వెన్సీ కూడా 2 అవుతుంది. అలా ఏ నెంబర్ చూస్ చేసుకున్నా మనం ఇక్కడ చూస్తే 1 4 ఇలా 13 13 8 4 4 ఏది చూసినా అంతే వస్తుంది. సో ఆ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంది. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సాల్వ్ చేయలేదు, కానీ మన ఇన్పుట్లో ఫస్ట్ ఇన్పుట్ సార్ట్ చేస్తుంది, సెకండ్ ఇన్పుట్ సార్ట్ చేస్తుంది. అంటే ఏంటి, సార్ట్ అని వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సార్ట్ చేసుకున్నాం. మనకి అబ్జర్వ్ చేస్తే సార్ట్ చేసినప్పుడు మనకి సింపుల్గా ఏంటంటే పక్కనే ఉన్నాయి కాబట్టి వాటి డిఫరెన్సెస్ కనుక్కొని ఈజీగా మనం యాడ్ చేసుకొని చేయగలుగుతున్నాం. సో సార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు దిస్ ప్రాబ్లమ్. సార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు దిస్ ప్రాబ్లమ్. నేను ఫస్ట్ ఏం చేస్తే సార్ట్ చేశాను. తర్వాతకి స్లైడింగ్ విండో అప్లై చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ వాల్యూస్ 1 4 7 8 13. నా దగ్గర కాస్ట్ వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి 7 ఉంది. సో నేను దీన్ని మ్యాక్సిమం కనుక్కోవాలి, మ్యాక్సిమం చేయాలి. ఇనిషియల్గా ఈ పొజిషన్లో లెఫ్ట్ రైట్ 2 పాయింటర్స్ తీసుకున్నాం. ఇది లెఫ్ట్, ఇది రైట్. అయితే నేనేం చేస్తాను అంటే నార్మల్గా ఫ్రీక్వెన్సీ ఏదైనా దేనికైనా ఏ అరేకైనా 1 ఉంటుంది, ఎట్లయినా 1 రిపీట్ అవుతుంది కాబట్టి. సో ఫ్రీక్వెన్సీ ఇనిషియల్గా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 1 అనుకుందాం. తర్వాతకి ఇక్కడికి ఒక స్టెప్ రైట్ని మూవ్ చేస్తా, అంటే విండో కదిలింది, విండో లాగా, అంటే ఫ్రీక్వెన్సీ పెంచడానికి కోసం ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి. చూడండి ఇక్కడ 4, ఇక్కడ 1 ఉంది. సో నేను దీన్ని డిక్రిమెంట్ చేసి 1 చేయలేను, అంటే వాడు ఏం చెప్పాడు? ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఒకటే చెప్పాడు. సో నేను ఏం చేయగలుగుతా? ఓన్లీ ఒక థింగ్ చేయగలుగుతా, 1 + 3. ఈ రెండు డిఫరెన్స్ 3 వస్తుంది. సో నాకు ఇక్కడ 3 కావాలి. సో నేనేం చేయాలి? వెంటనే నా కాస్ట్ ఫంక్షన్ని చెక్ చేసుకోవాలి. నా కాస్ట్ ఫంక్షన్ ఎంత ఉంది? 7 ఉంది. సో నేను ఇది యూజ్ చేసి దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 1 + 3 = 4. ఇది 4, ఇది జస్ట్ వచ్చిందండి.
ఇది 4 అవుతుంది. ఇక్కడ ఎంత యాడ్ చేసా 3 యాడ్ చేసా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటిది కాస్ట్ ఫంక్షన్ని లైక్ కే వాల్యూని కొంచెం డిక్రీజ్ చేద్దాం, ఎందుకంటే మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి. అప్పుడు కే వాల్యూ 7 నుంచి 3 తీస్తే నెక్స్ట్ మన కే వాల్యూ వచ్చేసరికి 4 అవుతుంది, అంతే కదా. అంతే. నెక్స్ట్ రైట్ పొజిషన్ ఒక స్టెప్ ముందుకు వెళ్తా. ఇప్పుడు మన రైట్ ఇది ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది. సో ఈ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ షుడ్ బి లైక్ ఏంటి 7 ఉండాలి. సో దీనికి 7 చేయాలంటే నాకు ఎంత కావాలి 3 కావాలి. నా దగ్గర కే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 ఉంది. సో డిఫరెన్స్ 3 ఉంది. సో నేను యూజ్ చేసుకుంటా ఇది. అప్పుడు కే వాల్యూ యూజ్ చేసుకున్నప్పుడు కే వాల్యూ అనేది ఒకటి తగ్గిపోద్ది కాబట్టి 1 పెట్టుకొని దీన్ని నేను 7గా కన్వర్ట్ చేసుకుంటా అలా. ఇప్పుడు ఇది 7 ఇది 7 అయింది. సో ఇప్పుడు ఇది కూడా 7 అవ్వాలి కదా. దీనికి ఎంత కావాలి 3 కావాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 కాబట్టి 2 4 4 కాబట్టి 3 కావాలి. కానీ కే వాల్యూ చూసుకుంటే మన దగ్గర ఎంత ఉంది 1 ఉంది. సో చేయలేం. సో నేనేం చేస్తున్నా అంటే ఇది ఎలాగో చేయలేను కాబట్టి నేను ఇది మనం కన్సిడర్ చేసుకోకూడదు. అప్పుడు మన ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఇది 7 అవుతుంది, అంతే కదా. ఈ రెండే 7 అవుతుంది. సో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి లెఫ్ట్ది, ఎందుకని మనం ఇంక్లూడ్ చేయొద్దు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇందాక మనం 4 చేసాం కదా, మనం ఎలాగో ఇది కన్సిడర్ చేయట్లేదు. సో దీనికి యూజ్ చేసింది ఎంత మనం 3 యూజ్ చేసాం 4 చేయడానికి. సో నేను ఏం చేస్తున్నా ఈ 3ని డైరెక్ట్గా వెళ్ళి కేకి ఇంక్రిమెంట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో యూజ్ చేయట్లేదు కదా. సో కే ఈక్వల్స్ టు 1 + 3 వచ్చేసరికి కే వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు మనది 4 ఉంటుంది. మళ్ళీ విండో సైజ్ కూడా తగ్గింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇందాక 3 ఉండే లైక్ ఇప్పుడు 2 అయింది, అంటే ఇందాక 2 ఉంది. సో నేను ఇప్పుడు ముందుకు వెళ్ళా కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడే, ఇది లెఫ్ట్ ఇది రైట్, మొత్తం 2 విండో సైజ్ 2 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే రైట్ ఇంకో స్టెప్ వెళ్తున్నా. వెళ్ళి ఇక్కడ నాకు 8 ఉంది, ఇది 7 ఉంది. సో నేను ఇటు సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ నేను ఏం చేసుకోవాలి లైక్ ఇంక్రిమెంట్ చేయాలి కదా. 7 8గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఎంత కావాలి 1 కావాలి. నేను కే చూస్తే నా కే వాల్యూ వచ్చేసరికి 4 ఉంది. సో నేను ఈజీగా చేసేసుకుంటాను. సో నేను ఒకటి కేలో నుంచి ఒకటి తగ్గించేసి డిక్రిమెంట్ చేస్తే 3 ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అప్లై చేద్దాం, ఇది అయింది. సో ఇక్కడ కూడా 1 కావాలి. సో మన దగ్గర 3 ఉంది కాబట్టి ఈజీగా కే వాల్యూ వచ్చేసరికి 2 వస్తుంది, అంతే కదా. అంతే. ఇప్పుడు మన విండో సైజ్ అనేది పెరిగింది, ఎంత ఉంది 8 ఉంది. సారీ విండో సైజ్ ఇక్కడే లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. 1 2 3 ఉంది. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3 అయింది. ఇందాక ఇది 4 ఇది 4, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 2 ఉంది. దానికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేసుకుందాం, అంటే మనం స్టోర్ చేసుకుని పెట్టుకుందాం. సో నేను ఈ 1 ఇనిషియల్గా ఉన్న తీసేసి మళ్ళీ నేను మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 3 రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పొజిషన్కి వెళ్తా, రైట్ పొజిషన్కి ముందుకెళ్ళాక ఇక్కడ ఎంత ఉంది 13 ఉంది. సో ఈ లెఫ్ట్ ఇక్కడ నుంచి 8 ఉన్నాయి కదా, 1 2 3 ఈ మూడింటిని నేను 13గా కన్వర్ట్ చేయలేని చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇది 8ని 13 చేయాలంటే మనకి ఎంత కావాలి 8 + 5 కావాలి, అంతేనా. 4 11 6 కావాలి, సారీ 5 కావాలి. 5 కావాలి, కానీ కే వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 2 ఉంది. సో నేను చేయలేను. సో నేను అలాంటప్పుడు ఇది లైక్ మన కే సపోర్ట్ చేయట్లే కదా. అప్పుడు మనం మన దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు ఒక ఎల్ అనేది లెఫ్ట్ పొజిషన్ ముందుకు వచ్చేస్తే సో ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కదా. మనం ఇక్కడ దీన్ని 8గా చేయడానికి ఎంత ఖర్చు పెట్టాం 4 ఖర్చు పెట్టాం. ఆ 4 అనేది నేను ఇక్కడ తెచ్చేసుకుంటా. అప్పుడు దీన్ని ఈ 8ని నేను 13 చేయడానికి నాకు కొంచెం లైక్ బడ్జెట్ వచ్చినట్టు కే వాల్యూ పెరిగింది కాబట్టి నేను ఈజీగా 8ని 13 చేయగలుగుతాను. సో నేను ఈ 4 ఇనిషియల్గా ఇది ఎంత ఉంది 4 ఉంది. సో 4ని 8గా చేసినందుకు నాకు 4 పట్టింది కాస్ట్. ఆ 4ని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 2 + 4 అంటే టోటల్ నాకు ఏ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు 6 ఉంది. 6 అంటే పెరిగింది. ఇప్పుడు నేను దీన్ని లెక్ చేయడానికి నాకు ఎంత పట్టిద్ది 5 పట్టిద్ది, అంతే కదా. సో ఇది 13 అయింది. ఇక్కడ కే వాల్యూ నుంచి 6 నుంచి 5 తీసేస్తే కే వాల్యూ వచ్చేసరికి 1 ఉంది. నెక్స్ట్ దీనికి అంతే 5 కావాలి కదా. 5 కావాలి కాబట్టి ఆల్రెడీ మనం లెఫ్ట్ పొజిషన్ ఇక్కడ ఉన్నాం. సో ఇది మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది ఒకటే విండో ఉంది. అప్పుడు LR అంటే ఓన్లీ 2 ఫ్రీక్వెన్సీ, అంటే 13 అనేది ఓన్లీ 2 నెంబర్సే మనం చేయగలిగాం 13, అంతే కదా. సో మన ఫ్రీక్వెన్సీ వచ్చేకి 2 అయింది. ఆల్రెడీ మన ఫ్రీక్వెన్సీ 3 ఉంది. ఇదే గ్రేటర్ కాబట్టి నేను 2 కన్సిడర్ చేయకుండా ఇది కన్సిడర్ చేస్తాను. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 3 ఉంది. ఇది వేరే ఇన్పుట్ నేను తీసుకున్నాను 4 7 లైక్ 1 4 7 8 13. సో మనం ఇప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్ళి చూద్దాం. కోడ్ కూడా ఇదే ప్రాసెస్, ఇదే సింపుల్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేసాను సార్ట్ చేసా అరేని.
నెక్స్ట్ ఇందాక తీసుకున్నట్టే లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ తీసుకున్నా. మ్యాక్స్ రిప్ అంటే మ్యాక్స్ రిపిటేషన్. టోటల్ వచ్చేసరికి ఇనిషియల్గా 0 పెట్టుకున్నా. నేను చెప్తా టోటల్ ఏంటో కూడా నేను చెప్తా. ఫస్ట్ ఏం చేస్తున్నా, రైట్ ఈజ్ లెస్ దెన్ నమ్స్ ఆఫ్ డాట్ లెంత్. ఆగు, నేను ఇది ఇంకా అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తా. ఇక్కడ చూడండి 1 4 7 ఇనిషియల్లీ నేను ఈ పొజిషన్లో లెఫ్ట్ రైట్ తీసుకున్నా. కాకపోతే ప్రతిసారి నేను రైట్ని లైక్ 1 స్టెప్ ఫార్వర్డ్ చేసి చూసుకున్నాను. అందుకనే నేను నమ్స్ డాట్ లెంత్ లెస్ దెన్ ఉండాలి, అంటే ఈ ఎరే మొత్తం లెంత్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఇనిషియల్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్స్ చేస్తున్నట్టు రైట్ లెస్. టోటల్ ఇస్ నమ్స్ ఆఫ్ రైట్. ఫస్ట్ ఏంటి, ఈ 1 యాడ్ చేశా, ఎందుకు చెప్తా. నెక్స్ట్ నమ్స్ ఆఫ్ రైట్ ఇంటూ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ టోటల్ ప్లస్ కే. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ పొజిషన్లో ఉంది రైట్ అనుకుందాం, రిమైనింగ్ ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి, 7 అవుతాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 7 ఇందాక చెప్పా, సో నేను రిమైనింగ్ ఈ ఎలిమెంట్ కూడా 7 అవ్వాలి, ఈ ఎలిమెంట్ కూడా 7 అప్పుడే మన విండోస్ సైజ్లో ఫ్రీక్వెన్సీ అనేది 3 అవుతుంది, అదే కదా. సో నేనేం చెక్ చేస్తున్నా, ఈ పొజిషన్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మన రైట్ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి కౌంట్ ఎంత ఉంటుంది, 3. అప్పుడు 7 3s అంటే దీన్ని ఇంటూ చేస్తుంది, 7 3s 21 అవుతుంది ఇక్కడ, అంతే కదా. అండ్ టోటల్ ప్లస్ కే, టోటల్ అంటే ఇనిషియల్ వాల్యూస్ 1 + 4 + 7. నేను ఇనిషియల్గా ప్రతిసారి రైట్ని టోటల్లో యాడ్ చేసుకుంటున్నా. ఎంత ఉంది, 7 + 4 ఎంత, 7 + 4 11, 11 + 1 2, 7 + 4 11 12 ఉంటుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. 12 + 7 19 అవుతుంది. మనం చేయగలుగుతామా, ఇది 21 ఉంది, ఇది 19 ఉంది, ఇది గ్రేటర్ ఉంది, సో నేను చేయలేను. అప్పుడు ఏం చేయాలి, నేను ఒక లెఫ్ట్ అనేది ముందుకు రావాలి, అంటే టోటల్ మైనస్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ ఇది తీసేస్తున్నా. ఇందాక చెప్పా కదా ఇది తీసేసానని, నాకు దీంతో అవసరం లేదు, అదే కదా. ఏంటంటే మనకి ఇది రావట్లేదు కదా, ఎందుకంటే కే దాట వేసుకుని వెళ్ళిపోతుంది, మన దగ్గర అంత కాస్ట్ అంటే అంత బడ్జెట్ లేదు, సో మనం చేయలేం కాబట్టి ఈ 3 కాదు. సో ఈ లెఫ్ట్ అనేది ఒకసారి ముందుకు వెళ్ళిపోయాం, ఇందాక నేను చెప్పా కదా. సో ఇది కూడా అదే చేస్తున్నాం, టోటల్ మైనస్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఈ ముందుది తీసేసి అండ్ లెఫ్ట్ ప్లస్ 1 అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం. ఇలా ప్రతిదానికి ఇలానే ఒక విండో సైజ్ తీసుకొని ఎప్పటి వరకు ఇది అంటే అప్ టు ఇది లెస్ దెన్ వచ్చేంత వరకు, మన బడ్జెట్లో ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చేంత వరకు అలా చేసుకుని పోతాం. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్స్ రిపిటేషన్ తీసుకుంటే మ్యాక్స్ రిపిటేషన్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే రైట్ లెఫ్ట్, ఎప్పుడైతే ఈ విండో సైజ్ లైక్ ఈ విండోలో ఉన్న వాల్యూస్ అనేవి మన వాల్యూ లైక్ మన ఆన్సర్ కంటే మన బడ్జెట్ కంటే తక్కువ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం అది కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు రైట్ అనేది ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ చేసినప్పుడు మనకి ఎంత ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది. సో అదే ఇక్కడ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏదని అంటే నేను ఇందాక చెప్పదు 3 ఒకసారి వచ్చింది, 2 ఒకసారి వచ్చింది, ఏదైతే మ్యాక్సిమం ఉందో అదే ఉంచుకుంటుంది. రైట్ ప్లస్ 1 అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది, అలా అవుతుంది. సో ఇది ఆన్సర్. సో రిటర్న్ ఇంటూ మ్యాక్స్ రిప్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్ రన్ అయింది.